హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ ఇద్దరిది అనేది చూద్దాం. అసలు మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోవడానికి రీజన్ ఏంటో కూడా చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఆర్ మీరు ఒక వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ మీది ఒక నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉండట్లేదు. అండ్ మీది ఒక ఇండిపెండెంట్ పర్సన్. ఇక్కడ మేబీ మీరు కానీ మీ పర్సన్ కానీ. ఓకే, సో ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అంటే టీనేజ్ నుంచి కూడా చాలా కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అనేది నేర్చుకున్నారు వీళ్ళు. అంటే చాలామంది టీనేజ్లోనే ఒక 18-19 ఇయర్స్కే జాబ్లో ఉంటారు. చిన్నదైనా అవనివ్వండి, అది పెద్దదైనా అవనివ్వండి, జాబ్లో ఉంటారు, లేదా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి పర్సనాలిటీస్ ఉన్నాయి ఇక్కడ మన వీడియోస్ చూసేవాళ్ళు. మేబీ మీరు సింగర్స్ అయి ఉండొచ్చు, లేదా కంటెంట్ క్రియేటర్స్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా బిజినెస్, ఆర్ట్కి సంబంధించిన బిజినెస్ చేస్తుండొచ్చు, ప్రింటింగ్ బిజినెస్ చేస్తుండొచ్చు. సో అలా చిన్న ఏజ్లోనే డబ్బు సంపాదించడం అనేది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. సో ఈ ఏజ్కి వచ్చే టైంకి, ఈ ఏజ్ అంటే ఇక్కడ ఏజ్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది అరౌండ్ 35 ఆర్ 40 ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఈ ఏజ్కి వచ్చే టైంకి మీకు మంచి అబండెంట్ లైఫ్ అయితే చూస్తున్నారు ఇప్పుడు. అందుకే ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఇక్కడ మీకు మీ పర్సన్ దగ్గర నుండి, లేదా మీ పర్సన్కి మీ దగ్గర నుండి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అసలు మిమ్మల్ని ఎలా కలవాలి, ఇలా ఏ రకంగా మెసేజ్ చేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇటు మీరు కానీ అటు మీ పర్సన్ కానీ. మీరు కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, మీరు మీ పర్సన్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది చూస్తున్నారు. బట్ మీ పర్సన్, మీరు అప్రోచ్ అయినా కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. ఓకే, సో అందుకే కొంచెం ఇక్కడ కమ్యూనికేషన్ కూడా లేట్ అవుతుంది. ఎప్పుడైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉంటారో అప్పుడే మీరు కమ్యూనికేట్ చేయకపోయినా కూడా మీరు మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ చూడొచ్చు. ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. టీమ్ వర్క్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో. మేబీ ఇద్దరు కలిసి బిజినెస్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు మీ పర్సన్. అండ్ 4 ఆఫ్ వాండ్స్, మ్యారేజ్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మ్యారేజ్, ఓన్ హౌస్, పిల్లలు, ఫ్యామిలీ, ఇలాంటివన్నీ కోరుకుంటున్నారు మీ పర్సన్. తన ఓల్డర్ అవ్వాలని కూడా, మీతో కలిసే తను లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు. సో ఒక మ్యారేజ్ కార్డ్ అయితే మనకి వచ్చింది ఇక్కడ, అండ్ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది. ఓకే, సో ఈ మ్యారేజ్ కోరుకుంటున్నది ఇటు మీరు కోరుకుంటున్నారు, అటు మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారు. సో ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే త్వరలోనే జరగబోతుంది. యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక న్యూ లవ్ అయితే రాబోతుంది మీ లైఫ్లోకి. ఇదర్ మీ పర్సన్ లైఫ్ ఆర్ మీ లైఫ్. ఒక న్యూ రిలేషన్లోకి ఎంటర్ అవబోతున్నారు మీరు. ఇది ఒక న్యూ రిలేషన్ అనే కాదు, మీ పాస్ట్ లైఫ్లో పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్తో కూడా న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయొచ్చు, కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు, అలా కూడా చెప్పచ్చు. హై ప్రీస్టెస్ ఎనర్జీ, ఇది గ్యారంటీగా మీ ఎనర్జీ. హై ప్రీస్టెస్ ఎనర్జీ
మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్, పాజిటివ్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్, కలెక్టివ్. ఓకే, సో మీ పర్సన్ మిమ్మల్ని ముందు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నట్టుగా మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు. అంటే మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్, అండర్స్టాండింగ్ పర్సన్, ఒక మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ మీరు, అండ్ ఇండిపెండెంట్ పర్సన్. మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. సో ఇలాంటప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అసలు అంటే మెయిన్ థింగ్ ఇదే. మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. మీరు హీలింగ్ ఎనర్జీ అనమాట ఇచ్చే, మీకు మీ పర్సన్కి మీరు హీలింగ్ ఎనర్జీ పంపిస్తున్నారు. అండ్ అందుకే మీ పర్సన్ ఎప్పుడు కూడా మీ పిక్స్ చూసినా, మీ మెసేజెస్ చూసినా హీల్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంటారు. మీ పర్సన్ హీల్ అవుతున్నారు కూడా. మీ పిక్స్ ఎక్కువసేపు చూడటానికి రీజన్ కూడా అదే. తనకి ఏంటో మనశ్శాంతిగా అనిపిస్తుంది. అండ్ మీకు పాస్ట్లో చేసిన ఇంజస్టిస్ ఏదైతే ఉందో కొంతమందికి, అది తలుచుకొని ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మీ ఎనర్జీస్ ఎంత పాజిటివ్ ఎనర్జీసో మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది ఇన్ సెపరేషన్. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం. క్వీన్ ఆఫ్ సార్ట్స్, కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ మీరు చాలా లాయల్గా ఉంటారు. మీరు మీ పర్సన్ ఎప్పుడైనా రానివ్వండి యాక్సెప్ట్ చేస్తాను అన్న ఆలోచనలో ఉన్నారు. అంటే ఒక చేంజ్డ్ పర్సన్ కావాలి మీకు. ద సేమ్ ఓల్డ్ పర్సన్ ఒక చీటింగ్ ఎనర్జీస్తో మీ దగ్గరికి రాకూడదు అని కోరుకుంటున్నారు మీరు. అలా వస్తే కనుక రిజెక్ట్ చేస్తారు మీరు. ఓకే, ఆ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయ్యి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. అంటే థర్డ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీతో రిలేషన్ కట్ చేసుకోవాలి. అండ్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. ఎమోషనలీ అవైలబుల్ ఉండాలి మీకు మీ పర్సన్. సో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కోరుకుంటున్నారు మీరు. సో ఇవన్నీ కూడా తప్పకుండా నిజం అవుతాయి. మీరేం వరీ కనక్కర్లేదు. ఓకే, 4 of Cups, 4 of Cups. మీ పర్సన్ ఆర్ మీరు పాస్ట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు. మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నట్టే మీ పర్సన్ ఇంకా కొన్ని విషయాల్లో తన పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు అవ్వచ్చు, అటు థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఆ రిలేషన్స్కి ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు. ఓకే, అండ్ మీ రిలేషన్షిప్ సెక్యూరిటీ కూడా ఉంది. సెక్యూర్ రిలేషన్షిప్ మీది అని చెప్పచ్చు. అంటే మర్చిపోలేదు మిమ్మల్ని ఇంకా మీ పర్సన్. ఓకే, చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. హ్యాంగ్డ్ మ్యాన్, 7 of Cups, 2 of Cups, Page of Cups, 2 of Cups, Queen of Wands. ఓకే, కార్డ్స్ జంప్ అవుతున్నాయి వాళ్ళ. సో 2 of Cups ఎనర్జీ అంటే మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈ టారో కార్డ్ చూసే వాళ్ళందరికీ తెలుసు. 2 of Cups అంటే మీది ఒక ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, డివైన్ కౌంటర్ పార్ట్, ఇలాంటి రిలేషన్ మీది, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎప్పుడు కూడా ఈ లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎన్ని గొడవలన్నా రానివ్వండి, ఎన్ని ఆబ్స్టికల్స్ అయినా రానివ్వండి, మీ రిలేషన్ మళ్ళీ మీకు రీయూనియన్ అనేది ఉంటుంది. అండ్ మీరు ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఓకే, మ్యారేజ్ వరకు వెళ్తుంది మీ రిలేషన్. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు. 24 hours మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా మిమ్మల్ని నార్మల్ స్టేజ్కి ఎలా తీసుకురావాలి. అంటే తనకి తెలుసు రిలేషన్షిప్ని అసలు ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది, సెల్ఫ్ సాబోటేజ్ చేసింది మీ పర్సనే. అక్కర్లేని గొడవలన్నీ పెట్టి ఇలా సెపరేషన్ క్రియేట్ చేసింది మీ పర్సన్. సో
మళ్ళీ ఈ రిలేషన్షిప్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్ది అని తనకి అర్థమైంది. సో అందుకే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ. అందుకే సిచ్యువేషన్కి పాజ్ నొక్కారు. తనకి ముందు తనకి ఉన్న డిప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని ఉన్నారు. బట్ మీతో కనెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ చాలామందికి ఇండిపెండెంట్ నేచర్ని తెలియజేస్తుంది అనమాట. మీరు ఏది కావాలంటే అది మీరు మేనిఫెస్ట్ చేసుకుంటారు. అండ్ మీరు అది ఏది కోరుకుంటారో అది మీరు పొందే వరకు కూడా మీరు నిద్రపోరు. అలాంటి టైప్ చాలా రఫ్ అండ్ టఫ్ మెంటాలిటీ మీది. అంటే ఏంటంటే మళ్ళీ అలా అని అంత హార్ష్గా కూడా బిహేవ్ చేయరు. మీ దగ్గర కూడా నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ ఉంటాయి. బట్ ఏంటంటే మీకు ఇంత అనుకోకుండా మిమ్మల్ని ఇలా దూరం పెట్టినందుకు, మిమ్మల్ని గోస్ట్ చేస్తున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు. ఇది కొంతమందికే వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. చాలామంది చాలా కోపంగా ఉన్నారు మీ పర్సన్ పైన. ఎప్పుడు వస్తారా మీ పర్సన్ మీకు చేసిన ఇన్జస్టిస్ కూడా మీ పర్సన్కి చెయ్యాలి. అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో చాలామంది ఉన్నారు ఇక్కడ. బట్ కొంతమంది మాత్రం మీ పర్సన్ కూడా ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టి మీ పర్సన్ ఏమీ అక్కడ హ్యాపీగా లేరు అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇలా 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో అండర్ ద డెక్ ఏముంది? అండర్ ద డెక్ డెవిల్ ఎనర్జీ, క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి. సో మీ పర్సన్కి మీ పైన లస్ట్ఫుల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో అందుకే ఇక్కడ మనకి లస్ట్ ఎనర్జీ వచ్చింది, డెవిల్. అండ్ మీతో స్పెండ్ చేసిన టైం అది గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఇక్కడ చూడండి, హీలింగ్లో ఉన్నారు, హీలింగ్ జర్నీ చేస్తున్నారు, హీలింగ్ ప్రాసెస్ నడుస్తుంది. మీ పర్సన్కి ఇంకా హీలింగ్ కంప్లీట్ అవ్వలేదు. బట్ ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తారో మీ పర్సన్ కంప్లీట్గా హీల్ అవుతారు. అది తెలియట్లేదు మీ పర్సన్కి. ఇంకా అనుకుంటున్నారు మైండ్లో, కానీ ముందుకు రావట్లేదు. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మకర రాశి, మేషరాశి, వృషభ రాశి, సింహరాశి అండ్ మిథున రాశి, తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి. ఓకే, అండ్ లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 4. సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 4444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ ఎనర్జీస్ రెజొనేట్ అవుతాయి. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియో కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.